తిరుపతి నగరంలోని గోవిందధామం 2023-2024 నూతన పాలక మండలి సమావేశం ప్రమాణ స్వీకారం బుధవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. నూతన కమిటీని అభినందించి సత్కరించారు. మహాప్రస్థానం సేవా సమితి ఆధ్వర్యంలో గోవిందధామం పుణ్యక్షేత్రమైన తిరుపతిలో అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొనియాడారు. అనంతరం సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా ఈ గోవిందధామం తిరుపతి పుణ్యక్షేత్రంలో పుట్టిన వాళ్ళు పుడుతున్నారు, మరణించిన వాళ్ళు మరణిస్తారు. పుట్టుక మరణం భగవంతుడు ఇచ్చిన వరం అని. పుట్టిన ప్రతి ఒక్కరు మరణించడం తప్పదు. అటువంటి వారికి ఈ పుణ్యక్షేత్రంలో ఒక మహాప్రస్థాన సేవా సమితి ఏర్పాటు చేసుకొని పాతకాలంలో చనిపోయిన తర్వాత పూడ్చుకోవడం, లేదంటే కట్టెలతో కాల్చుకోవడం అది ఉండేది. ఇప్పుడు ఈ యొక్క తిరుపతిలో ఇదొక బరీల్ గ్రౌండ్ అనేదే కాకుండా ఒక పుణ్యక్షేత్రంలాగా మనం చనిపోయేటప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం. అటువంటిది కూడా ఒక ఎలక్ట్రికల్ బర్నింగ్ మిషన్లతో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ గోవిందధామం తిరుపతిలో అందరూ కలిసి కొంతమంది డొనేట్ చేసి కొంతమంది కార్పొరేషన్ పరిధిలో కూడా చేయడం జరిగిందనేసి కూడా తెలిసి వచ్చింది. మొట్టమొదటిగా చిత్తూరు జిల్లాలోనే తిరుపతి పట్టణం ఈ యొక్క మహా ప్రస్తావన సేవా సమితి ఏర్పాటు చేసుకొని ఇక్కడ చనిపోయిన వారికి బర్నింగ్ చేసే విధంగా చేయడం కూడా మనస్ఫూర్తిగా అందిస్తున్నాను. గోవిందధామంకి ఈసీ మెంబర్గా నుంచి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా నేను ఎలక్ట్ అయినందుకు నాకు చాలా సంతోషం ఉంది. 7 ఏళ్ళు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో అడిగినాము. ఈ సంవత్సరంలో పాటు మేము 7 సంవత్సరాలు జరిగిపోయిన వాళ్ళందరూ అనుభవాలు చూసుకొని మేము ఇంకా ఇంప్రూవ్ చేస్తామని చెప్పని మేము ఎంతో ఆశిస్తున్నాము. ఈ గోవిందధామము మనకి రాష్ట్రంలోనే కాకుండా స్టేట్లో కూడా చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా చాలా మటుకు తెలిస్తే ఇంకా ఇంప్రూవ్ అయిపోయి బాగుంటుందనే ఉద్దేశంతో ఇంకా ఇంప్రూవ్ చేస్తామని నా ఉద్దేశంతో నేను సెలవు తీసుకుంటాను. శ్రీకారం వచ్చేసి ఇప్పుడు 8 మంది తీసుకుంటున్నాము. పూర్వ అధ్యక్షులు వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ వచ్చేసి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, కమిటీ మెంబర్లు 7 మంది మొత్తం కమిటీ మెంబర్లంతా తీసుకుంటున్నారు.